హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు జోస్యగాడు. ఇది పర్షియా జానపద కథ. పర్షియా దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు. అతను నగరంలోని వీధుల వెంట తిరిగి చిల్లర వ్యాపారం చేసుకుని జీవితం నెట్టుకొస్తూ ఉండేవాడు. ఒకనాడు ఈ పేదవాడి భార్య స్నానానికని స్నానశాలకు వెళ్ళింది. అదే సమయంలో అక్కడికి మరొక స్త్రీ వచ్చి తాను స్నానం చేయాలని, తన స్నానం కోసం స్నానశాలని ఖాళీ చేయమని స్నానశాల వాడిని అడిగింది. వాడు మిగతా స్త్రీలందరినీ బయటికి వెళ్ళమన్నాడు. ఈ ఉత్తర్వు విని పేదవాడి భార్యకు రోషం వచ్చి, ఎవరి మహారాణి, ఈమె కోసం మమ్మల్ని అందరినీ బయటికి తరిమేస్తున్నావు అని అడిగింది. స్నానశాలవాడు, ఆవిడెవరనుకున్నావు? రాజుగారి ప్రధాన జ్యోతిష్కుడి భార్య అన్నాడు. పేదవాడి భార్య చిరాకుతో ఇంటికి తిరిగి వచ్చి తన భర్తతో, నువ్వు బొత్తిగా ఊరు పేరు లేనివాడివైపోయామేమిటి? జ్యోతిష్కుడు అన్నా కారాదా? నన్ను నలుగురు కాస్త మర్యాదగా చూస్తారు అన్నది. నేను జాతక చక్రాలు వేయలేను, గ్రహాచారాలు గుణించలేను, జ్యోతిష్కుడు కావటం నా వల్ల అవుతుందా ఏంటి అన్నాడు పేదవాడు. నాకదంతా తెలీదు. నువ్వు జ్యోతిష్కుడివి కాకపోయావో మన పెళ్లి రద్దు చేసి నా దాన్ని నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అన్నది భార్య. పేదవాడు చేసేది లేక ఒక పంచాంగం కట్ట పాచికలు తీసుకొని స్నానశాల వెలుపల జోస్యం చెప్పడానికి కూర్చున్నాడు. అదే సమయంలో రాజకుమార్తె స్నానశాలలో స్నానం చేస్తున్నది. ఆమె స్నానం ప్రారంభించబోతూ తన చేతి ఉంగరం తీసి దాసి దానికిచ్చి, దీన్ని భద్రంగా ఉంచు, స్నానం అయ్యాక తీసుకుంటాను అని చెప్పింది. ఆ ఉంగరాన్ని ఎక్కడ ఉంచటానికి పాలుపోక దాసీది చలువురాతి గోడల్లో ఒక చిన్న రంధ్రం ఉంటే అందులో ఉంగరాన్ని దూర్చి గుర్తుగా ఒక వెంట్రుకల తుట్టె ఆ రంధ్రంలో గుచ్చింది. కానీ రాకుమార్తె స్నానం ముగించి వచ్చి, ఏదే నా ఉంగరం అని అడిగేసరికి దాసీ దానికి తానా ఉంగరం ఎక్కడ భద్రపరిచింది చచ్చినా జ్ఞాపకం రాలేదు. దాని కంగారు చూసి రాజకుమార్తె, ఆ ఉంగరం ఈ క్షణంలో ఇవ్వలేకపోయావో నీ ప్రాణాలు తీస్తాను అంటూ మీదికి వచ్చింది. దాసీది భయపడి స్నానశాల వెలుపలకు పరిగెత్తుకొని వచ్చింది. దానికి జ్యోతిష్కుడు కనిపించాడు. బాబాబు, రాకుమార్తె ఉంగరం ఎక్కడుందో కాస్త చెప్పు, లేకపోతే నా ప్రాణాలు దక్కవు అన్నది దాసీది పేదవాడితో. పేదవాడికి ఏం చెయ్యాలో ఏమనాలో తెలియలేదు. అతను దాసి కేసు చూశాడు. పంచాంగం తిప్పాడు, పాచికలు వేసి వాటిని పరీక్షగా చూశాడు. దాసీది నెత్తిమీదుగా వేసుకున్న బట్టలో ఒక చిరుగు ఉన్నది. దాని నుంచి వెంట్రుకలు బయటికి చూస్తున్నాయి. ఇది గమనించిన పేదవాడు ఏదైతే అదైతుందని, అమ్మాయి, నాకు ఒక చిన్న కంత కనిపిస్తున్నది, అందులో వెంట్రుకలు కనబడుతున్నాయి అన్నాడు. వెంటనే దాసీకి తాను ఉంగరం దాచిన స్థలం గుర్తుకు వచ్చింది. ఆమె గబగబా స్నానశాలలోకి పరిగెత్తుకుని పోయి ఆ ఉంగరాన్ని తీసి రాకుమార్తెకిస్తూ, బయట ఉన్న జ్యోతిష్కుడు ఇవాళ తన పరువు దక్కించాడని చెప్పింది. రాజకుమార్తె అది చెప్పిన మాటలకు అబ్బురపడి ఇంటికి వెళ్ళి తన తండ్రికి ఈ సంఘటన అంతా చెప్పింది. రాజుగారు ఈ కొత్త జ్యోతిష్కుడిని పిలిపించి దుశ్శాల్వాలు కప్పి తన ఆస్థానంలో కొలువిచ్చాడు. కానీ త్వరలోనే జ్యోతిష్కుడికి అగ్ని పరీక్ష తగిలింది. ఎవరో దొంగలు ఖజానాలో చోరీ చేశారు. అమూల్యమైన వస్తువులు పోయాయి. దొంగలెవరో జోస్యం చెప్పమని రాజుగారు కొత్త జ్యోతిష్కుడిని ఆజ్ఞాపించాడు. జ్యోతిష్కుడికి మతి పోయినట్లయింది. ఎందుకైనా మంచిదని అతను రాజుగారిని 40 రోజులు గడువడిగాడు. అందుకు రాజు సరేనన్నాడు. జ్యోతిష్కుడు ఇంటికి వచ్చి తన భార్యతో, అంతా అయిపోయింది, జ్యోతిష్కుడు అవ్వమని నా ప్రాణాలు తీసావు. రాజుగారి ఖజానాలో చోరీ జరిగింది. దొంగల్ని కనుక్కోవటానికి 40 రోజులు గడువడిగాను. గడువు తీరే రోజున మనం పారిపోవటం తప్ప మార్గం లేదు అన్నాడు. లెక్క తెలియగలందులకు జ్యోతిష్కుడి భార్య 40 ఖర్జూరాలను ఎంచి ఒక జాడీలో వేసి, ప్రతి సాయంకాలము ఒక్కొక్క ఖర్జూరం తినటానికి ఇస్తాను, జాడీ ఖాళీ అయిన రాత్రి పారిపోదాము అని చెప్పింది. రాజుగారి ఖజానా దోచిన దొంగల జట్టులో సరిగ్గా 40 మందే ఉన్నారు.
జ్యోతిష్కుడు తమను పట్టి ఇవ్వటానికి వినియోగించబడినట్లు వాళ్ళకి తెలిసింది. ఆ సాయంకాలం చీకటి పడే వేళకి దొంగలు తమలో ఒకణ్ణి జ్యోతిష్కుడి ఇంటికి పంపి లోపల జరిగే సంభాషణ విని రమ్మన్నారు. దొంగ చాటున పొంచి వింటూ ఉండగా జ్యోతిష్కుడి భార్య జాడీ తెచ్చి 1 అంటూ తన భర్తకి ఒక ఖర్జూరం ఇచ్చింది. మిగిలినవి 39 అన్నాడు జ్యోతిష్కుడు. దొంగ గాబరా పడుతూ వెళ్ళి మిగిలిన దొంగలతో, జ్యోతిష్కుడు మన రహస్యం కనిపెట్టేశాడు. నేను చాటున ఉన్నా కూడా ఆయన నన్ను తెలుసుకొని 1, మిగిలినవి 39 అన్నాడు అని చెప్పాడు. వాడి మాటలు మిగిలిన వాళ్ళు నమ్మక మర్నాడు చీకటి పడేవేళ ఇంకో దొంగను జ్యోతిష్కుడి ఇంటికి పంపారు. లోపల జ్యోతిష్కుడు 2, ఇంకా ఉన్నవి 38 అనటం వాడికి వినిపించింది. ఇలా 39 రోజుల పాటు 39 మంది దొంగలు లెక్క విన్నారు. వాళ్ళకి ఇక ఎలాంటి అనుమానము మిగల్లేదు. జ్యోతిష్కుడికి తమ ఆచూకీ తెలిసిందనే వాళ్ళు అనుకున్నారు. 40వ రోజు దొంగల నాయకుడే వచ్చి పొంచి విన్నాడు. లోపల జ్యోతిష్కుడికి ఆఖరి ఖర్జూరం ఇస్తూ, ఇదే ఆఖరిది, చూసావా, ఇది లోగడ వాటికన్నా చాలా పెద్దది అన్నది భార్య. దొంగల నాయకుడికి కాళ్ళు చల్లబడ్డాయి. వాడు చప్పున లోపలికి వచ్చి జ్యోతిష్కుడి కాళ్ళపైన పడి, మమ్మల్ని రాజుగారికి పట్టివ్వకండి బాబోయ్, దొంగిలించిన సొమ్మంతా ఇచ్చేస్తాను, మీకు బహుమానం కూడా ఇచ్చేస్తాను, నా రహస్యం మాత్రము రాజుగారికి చెప్పద్దు, తెలిస్తే మా పీకలన్నీ తెగిపోతాయి అని మొత్తుకున్నాడు. అలాగే కాని అన్నాడు జ్యోతిష్కుడు తొణక్కుండా. ఆ రాత్రే దొంగలు తాము ఖజానా నుంచి దోచిందంతా తెచ్చి జ్యోతిష్కుడికి ఇచ్చి లంచంగా బోల్డంత డబ్బు కూడా ఇచ్చుకున్నారు. జ్యోతిష్కుడికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. ఆయన మర్నాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి పోయిన సొమ్మంతా అప్పగించాడు. తన ఆస్థాన జ్యోతిష్కుడి సామర్థ్యానికి దిగ్గురమ చెందిన రాజు అతనికి గొప్పగా సత్కారాలు చేశాడు. రాజుగారు తనను మెచ్చుకొని సత్కారాలు చేస్తున్న కొద్దీ జ్యోతిష్కుడికి ఆరాటం జాస్తి కాసాగింది. ఇలా ఎంతకాలం జరుగుతుంది? ఎప్పుడో ఒకప్పుడు తాను దొరికిపోక తప్పదు. ఆనాడు రాజు తన తల తీయించగా మానడు. ఇంతవరకు అదృష్టం తనను నెట్టుకు వచ్చింది. కానీ అదృష్టదేవత చాలా చంచలమైనది. ఈ బెడద నుంచి బయటపడటం ఎలాగా అని జ్యోతిష్కుడు ఆలోచిస్తూ స్నానం చేస్తూ ఉండగా అతనికొక గొప్ప ఆలోచన తట్టింది. తానుకు పిచ్చి ఎత్తిందని తోస్తే రాజు తనను కొలువు నుంచి తీసేస్తాడు. ఆ తర్వాత తనకు మెడ మీద కత్తిలాగా ఈ సమస్య ఉండదు. ఈ ఆలోచన తట్టినదే తడవుగా జ్యోతిష్కుడు తడిగుడ్డలతోనే రాజభవనానికి పరిగెత్తాడు. తిన్నగా రాజుగారు అభ్యంతర సభ తీరి ఉన్న చోటికి వెళ్ళి రాజుగారిని ఆసనం మీద నుంచి ఎత్తుకుని బయటికి పరుగు తీశాడు. ఆ మరుక్షణమే పైనున్న దూలం విరిగి రాజుగారు కూర్చుండిన ఆసనం మీద దబీమంటూ పడింది. ఆసనం పూర్తిగా ధ్వంసమైపోయింది. తన ఆస్థాన జ్యోతిష్కుడి అసభ్య ప్రవర్తనకు ఆగ్రహావేశం తెచ్చుకుంటున్న రాజు ఇది చూడగానే, ఆహా, నువ్వు సామాన్య జ్యోతిష్కుడివి కావు, త్రికాలవేదివి. నాకు రానున్న కీడు ముందుగానే గ్రహించి నా ప్రాణం కాపాడటానికి స్నానం చేస్తూ చేస్తూ వచ్చావు. నీ బోటి ఆత్ముడు మరెవడుంటాడు? ఏమిస్తే నీ రుణం తీర్చుకోగలను అన్నాడు. రాజుగారితో రహస్యాలోచనలు చేస్తూ ఉండిన మంత్రులందరూ జ్యోతిష్కుడి పాదాల మీద పడ్డారు. రాజుగారు జ్యోతిష్కుడికి గొప్ప సన్మానం చేసి అంతులేని బహుమానాలిచ్చి పాత ప్రధాన జ్యోతిష్కుణ్ణి ఆ పదవి నుంచి తొలగించి అతని స్థానంలో ఈ జ్యోతిష్కుణ్ణి నియమించాడు. మర్నాడు జ్యోతిష్కుడి భార్య స్నానశాలకు వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ పాత ప్రధాన జ్యోతిష్కుడి భార్య స్నానం చేస్తున్నది. జ్యోతిష్కుడి భార్య స్నానశాల వాడితో, ఆ మనిషిని పంపించు, నేను స్నానం చేయాలి అన్నది. చిత్తం చిత్తం అన్నాడు స్నానశాలవాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు దురాశ దుఃఖం చేటు. చాలా కాలం క్రితము ఒక గ్రామంలో రంగయ్య అనే వైద్యుడొకడు ఉండేవాడు. వైద్యంలో గట్టిగుడే గాని వట్టి దురాశాపరుడు. వైద్యం కోసం వచ్చిన వారిని బీదా సాదా అని చూడకుండా పీల్చి పిప్పి చేసేవాడు. ఊరి వాళ్లకు అతని వద్దకు వెళ్లాలంటే గుండెలు దడదడలాడాయి. కానీ గత్యంతరం లేదు. చుట్టూ
5-6 ఆమడల్లో సరి అయిన వైద్యుడు ఒక్కడూ లేడు. పూర్వం ఆ గ్రామంలో ఉన్న వైద్యులు రంగయ్య తాకిడికి తట్టుకోలేక దూర గ్రామాలకి పారిపోయారు. ప్రజల్ని పీడించి 2 చేతులా డబ్బు సంపాదిస్తున్న రంగయ్యకు తనివి తీరలేదు. పైపెచ్చు డబ్బు కూడిన కొద్దీ ఆశ ఎక్కువ కాసాగింది. చుట్టుపట్ల ఎక్కడా తనను మించిన ధనవంతుడు లేడనిపించుకోవాలని అతడి ఆశ. ఆ ఊళ్ళోనే రామనాథం అనే ధనవంతుడు ఒకడుండేవాడు. అతడు దయా దాక్షిణ్యాలు కలవాడు. ఊళ్ళో ఎవరికి ఏ ఆపద సంభవించినా తన శక్తి కొద్దీ ఆదుకునేవాడు. రామనాథం అంటే ఊళ్ళో అందరికీ ప్రేమ గౌరవమును. కానీ రంగయ్యకి మాత్రము అతనంటే మంట. అతని మూలంగానే తనకు గౌరవ మర్యాదలు లేకుండా పోతున్నాయని రంగయ్య ఉద్దేశం. ఎన్ని కుతంత్రాలు పన్ని కూడా రంగయ్యకు రామనాథాన్ని అణిచివేయటం సాధ్యం కాలేదు. అయితే ఒకనాడు రంగయ్యకు ఆ అవకాశం దొరికింది. రామనాథానికి గల ఒకగానొక కొడుక్కి అకస్మాత్తుగా జబ్బు చేసింది. బిడ్డ చాలా బాధలో ఉన్నాడు. అది చూసి విలవిలలాడిపోతూ రామనాథము రంగయ్యని పిలిచాడు. రంగయ్య వచ్చి బిడ్డను చూసి, అయ్యా, ఇది రౌక్షగుణం, విషవ్యాధి. చికిత్స చేయాలంటే శ్రమతోనూ ఖర్చుతోనూ కూడిన పని అన్నాడు. రామనాథము రంగయ్య చేతులు పట్టుకొని, రంగయ్య గారు, నాకున్న సంతానం వీడొక్కడే. ఎంత శ్రమ అయినా సరే మీరు ఈ బిడ్డను బ్రతికించాలి, మీ రుణం ఉంచుకోను అన్నాడు. రంగయ్య సానుభూతి నటిస్తూ, అయ్యా, తమ సంగతి నేనెరగనా? తమ కోసం ఎంత శ్రమ అయినా పడతాను. కానీ ఈ చికిత్సకు మహాఘృతము అంటే 111 సంవత్సరాల నాటి నెయ్యి కావాలి, లేదా స్వర్ణశ్యామకం తయారు చేయాలి. అందుకు మణుగు బంగారం కావాలి అన్నాడు. రామనాథం గుండెల్లో రాయి పడింది. రంగయ్య దుర్బుద్ధి స్పష్టమైతూనే ఉన్నది. నా ఆస్తంతా అమ్మినా మణుగు బంగారం కాదే. మీరే ఏదైనా దారి చూడండి, పుణ్యం ఉంటుంది అన్నాడు రామనాథం. ఈ రోగానికి మరో చికిత్స లేదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఆస్తే చూసుకుంటారో మీ బిడ్డ ప్రాణమే చూసుకుంటారో మీరే నిర్ణయించుకోండి అన్నాడు రంగయ్య నిర్దయగా. రంగయ్యని బ్రతిమాలి లాభం లేదు. అతనిది కసాయి గుండె. దైవం మీద భారం వేసి మణుగు బంగారం తెచ్చి ఇవ్వటానికి ఒప్పుకున్నాడు రామనాథం. రామనాథం ఆస్తంతా హారతి కర్పూరంలా ఎగిరిపోయింది. రంగయ్య 4 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడినట్లే కనిపించింది. పిల్లవాడు మాత్రం బాగా కోలుకొని తిరగగలిగాడు. రంగయ్య తనకు చేసిన ద్రోహం తలుచుకొని రామనాథం కడుపు మండిపోసాగింది. ఎలాగైనా ఇందుకు ప్రతీకారం చేసి రంగయ్య కళ్ళు తెరిపించాలనిపించింది. లేకపోతే రంగయ్య దురాశ ఇంకెన్ని కొంపలైనా ముంచవచ్చు. రామనాథము తన భార్యని కుమారుణ్ణి తీసుకొని ఊరు విడిచి ఎటో వెళ్ళిపోయాడు. రామనాథము రంగయ్య మీద పగబట్టాడని, ఏదో ఒకరోజు రంగయ్య ఇల్లు కొల్లగొట్టబోతున్నాడని ఊళ్ళో పుకారు లేచింది. ఈ పుకార్ను లేవదీసినవాడు రామనాథానికి నమ్మకస్తుడైన ఒక రైతు. పుకారు విని రంగయ్య బేంబేలు పడిపోయాడు. అసలే కుగ్రామం. తన హితవు కోరే మిత్రులు గ్రామంలో ఎవరూ లేరు. ఒక రాత్రంతా ఆలోచించి రంగయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. తన దగ్గర ఉన్న బంగారము ధనము పట్నానికి తీసుకుని పోయి ప్రభుత్వ ఖజానాలో దాచిపెట్టాలని అనుకున్నాడు. తనకు బాగా తెలిసిన 2 పాలెగాళ్లను పిలుచుకొని తన బంగారము ధనము మూటగట్టుకుని రంగయ్య ఉదయాన్నే పట్నం బయలుదేరాడు. కొండమలుపు తిరగగానే రంగయ్యను దొంగలు ఆటకాయించారు. రంగయ్యకు గుండె జారిపోయింది. ఎదిరించటానికైనా కూడా వీలులేని పరిస్థితి. దొంగలు 20 మంది దాకా ఉన్నారు. వాళ్ళు రంగయ్యను ఒక కొండ గుహలో బంధించారు. కానీ వాళ్ళు తన దగ్గర ఉన్న బంగారాన్ని డబ్బుని దోచుకోకపోవటం చూసి రంగయ్య ఆశ్చర్యపడ్డాడు. అతను గుహ బయట కాపలా ఉన్న దొంగను పిలిచి, నా వద్ద కొద్దిగా డబ్బున్నది, దాన్ని పుచ్చుకొని నన్ను వదిలేయరాదు అని అడిగాడు. నాయకుడు ఆజ్ఞ లేదు అన్నాడు దొంగ పెడసరంగా. పోనీ కూడు నీరు అయినా ఇస్తారా, లేక నన్ను మార్చి చంపేస్తారా అన్నాడు రంగయ్య. ధర ఇచ్చుకుంటే ఏది కావాలంటే అది తెచ్చిస్తాను అన్నాడు దొంగ. ఎంత ఇవ్వాలి అని రంగయ్య అడిగాడు. కూటికి 1,00,000, నీళ్లకు 50,000 రూపాయలు అన్నాడు దొంగ.
రంగయ్య అద్రిపడ్డాడు. లక్షా, ఇదేం కుట్రా? ఎంత దురన్యాయం! కూడుకు 1,00,000 రూపాయలా అని అతను కోపంతో పళ్ళు కొరికాడు. న్యాయమో అన్యాయమో, దాని ధర అది. ఆ తర్వాత మీ ఇష్టం. డబ్బే కావాలో కూడే కావాలో మీరే నిర్ణయించుకోండి అన్నాడు దొంగ నిర్లక్ష్యంగా. 2 రోజుల పాటు రంగయ్య కూడు నీరు లేకుండా గడిపాడు. రామనాథానికి ద్రోహం చేసినందుకు భగవంతుడు తనకి అలాంటి శిక్షే కలిగించాడని అతనికి అనిపించింది. ఆకలి దహించుకుపోతున్నది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. తాను చచ్చినాక బంగారం ఎలాగూ దొంగల పాలే అవుతుంది. అంతకన్నా ఇంత తిని తన ప్రాణాలు నిలుపుకోవటం మేలు. దొంగను పిలిచి రంగయ్య తన అంగీకారాన్ని తెలిపాడు. 2 వారాలైనా పూర్తి కాకముందే రంగయ్య దగ్గర ఉన్న బంగారము డబ్బు హరించుకుపోయింది. ఇక ఒక్క ముద్ద అన్నం కోసము, గుక్కెడి నీళ్ల కోసము తను వాచిపోయే స్థితి ఏర్పడిందని తెలుసుకుని రంగయ్య కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. అతను దొంగల నాయకుడిని పిలిపించి దండం పెట్టి తిండి కోసం దీనంగా ప్రార్థించాడు. రామనాథం ఆస్తి హరించినప్పుడు, గ్రామంలో ప్రజల్ని పీడించినప్పుడు వాళ్ళు ఇలాగే బాధపడి ఉంటారని తెలుసుకోలేకపోయావా రంగయ్య అని దొంగల నాయకుడు అన్నాడు. ఆ కంఠస్వరాన్ని గుర్తించి రంగయ్య, నన్ను క్షమించు రంగనాథం, దురాశ కొద్దీ మిమ్మల్ని అందరినీ పీడించాను. ప్రాణం విలువ ఇప్పుడే నాకు తెలిసి వచ్చింది అంటూ వలవలా ఏడ్చాడు. రామనాథము రంగయ్యని ఊరడించి గ్రామానికి తీసుకుని పోయాడు. అటు తర్వాత రంగయ్య ఊరికి ఎంతో ఉపకారి అయ్యాడు. మరొక కథ పేరు అచ్చిరాని దేశాటన. పూర్వం పర్షియా దేశంలోని ఒక గ్రామంలో ఒక పేదవాడికి మల్లయుద్ధ ప్రవీణుడైన కొడుకు ఉండేవాడు. ఆ యువకుడు పేదరికంతో విసుగు చెంది దేశాటన చేసి ధనం సంపాదించాలనుకున్నాడు. అందుకతను తండ్రి అనుమతి కోరాడు. తండ్రి తన కొడుకును చూసి జాలిపడి, నాయనా, బాహుబలం కంటే అదృష్టబలం గొప్పది. ఉన్నదానితో తృప్తిపడటం మంచిది అన్నాడు. అందుకు కొడుకు, యాత్రల వల్ల ఎన్నో లాభాలుంటాయి. ప్రపంచంలోని వింతలు చూడవచ్చు. కొత్తవారి స్నేహము, పరిచయము సంపాదించవచ్చు. ధనం సంపాదించవచ్చు. ఎంతో లోకజ్ఞానం కూడా లభిస్తుంది అన్నాడు. యాత్రల వల్ల లాభం పొందగలవారు వర్తకులు, పండితులు, గాయకులు, ఒళ్ళు వంచి పని చేయగలవారును. వారు ఎక్కడైనా చలామణి అవుతారు. నీ వంటి వారికి యాత్రలు లాభించవు. దేశం కాని దేశంలో నిన్ను గురించి విచారించేవారుండరు. కాబట్టి నీ ఉద్దేశం మార్చుకో అన్నాడు తండ్రి. నిప్పు వేస్తేనే గాని అగరు వాసన తెలియదు. నేను మదపుటేనుగును, సింహాన్ని కూడా ఎదిరించగల బలశాలిని. నా అదృష్టం ఎక్కడున్నది వెతుకుతాను అన్నాడు కొడుకు. తండ్రి సరేనని కొడుకుని ఆశీర్వదించి పంపించేశాడు. కొడుకు కాలినడకన బయలుదేరి కొన్నాళ్లకు సముద్ర తీరం చేరాడు. అక్కడ పడవ ఒకటి సముద్రం మీద బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. యువకుడి దగ్గర పైసా కూడా లేదు. అతడు ఆ సంగతి చెప్పి తనని పడవ ఎక్కించుకోమని పడవవాణ్ణి బతిమిలాడాడు. చూడటానికి ఏనుగులాగా ఉన్నావు, దయాధర్మం అడగటానికి నీకు సిగ్గులేదు అని పడవవాడు యువకుడిని తిట్టి పైకం ఇవ్వందే పడవలోకి ఎక్కనివ్వనన్నాడు. యువకుడికి పట్టరాని కోపం వచ్చింది. ఇంతలో పడవ రేవు నుంచి కదిలింది. అప్పుడు ఆ యువకుడు చేతులెత్తి అరుస్తూ పైకానికి బదులు తన చొక్కాని ఇస్తానన్నాడు. చొక్కా మీద ఆశ పుట్టి పడవవాడు పడవను ఒడ్డుకు పట్టించాడు. పడవవాడు ఒడ్డుకు దిగగానే యువకుడు వాడి మెడ పట్టుకొని ఒక్క చావు దెబ్బతో పడగొట్టాడు. ఇది చూసి మరొక పడవవాడు మొదటివాడికి సాయంగా వస్తే వాణ్ణి కూడా అతను చావదన్నాడు. అంత బలశాలితో వైరం మంచిది కాదని మొదటి పడవవాడు యువకుడికి క్షమాపణ చెప్పుకొని పైకం లేకుండానే అతన్ని తన పడవలోకి ఎక్కించుకున్నాడు. పడవ కదిలింది. కొంత దూరం పోయాక సముద్రం మధ్యంలో ఒక స్తంభం కనిపించింది. పడవను దాని సమీపంగా తీసుకుని పోయి పడవవాడు, పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ముందు సుడిగుండం ఒకటి ఏర్పడింది. ఎవరన్నా బలం గలవాడు ఒక మోకు తీసుకొని ఈదుతూ వెళ్ళి పడవని ఆ స్తంభానికి కట్టాలి, లేకపోతే పడవ సుడిగుండంలో పడి మునిగిపోతుంది అన్నాడు. యువకుడు మోకు తీసుకొని స్తంభం వద్దకు ఈదుకుంటూ వెళ్ళాడు. పడవవాడు మోకును లాగేసుకుని పడవను నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. యువకుడు నడి సముద్రంలో స్తంభం మీద ఉండిపోయాడు.
ఒకసారి అవమానం పొందిన వ్యక్తి 1000 సార్లు సంతోషపెట్టినా తన ప్రతీకార వాంఛను వదులుకోడు. ఈ మాట యువకుడికి గుర్తు లేకపోయింది. 2 రోజులు ఆ యువకుడు ఆ స్తంభం మీదే ఉండి మరో పడవ ఏదన్నా అటుగా వస్తుందేమోనని నిరీక్షించాడు. కానీ రాలేదు. తర్వాత అతను పట్టుతప్పి నీటిలో పడిపోయాడు. ఒక రోజంతా నీటిలో ఈదగా అతనికి ఒడ్డు చిక్కింది. ఆకలి దహించుకుపోతున్నది. పక్కనే ఒక తోపు కనిపించింది. అందులోకి ప్రవేశించి ఆకులు, కాయలు, దుంపాలు ఆవురావురని తిన్నాక అతని ప్రాణం కాస్త కుదుటపడింది. కానీ దాహం బాధిస్తున్నది. నడిచేటందుకు శక్తి వచ్చింది. కొంత దూరం నడిచేసరికి యాత్రికుల బృందం ఒకటి కనిపించింది. వాళ్ళున్న చోట ఒక బావి కూడా ఉన్నది. ఆ బావి గల మనిషి యాత్రికులకు డబ్బు తీసుకొని నీరిస్తున్నాడు. వాడొక ఏనుగు గున్నలాగా పొట్టిగా ఉన్నాడు. యువకుడు వాళ్ళని మంచినీళ్ళు అడిగాడు. పొట్టివాడు ఇవ్వనన్నాడు. యువకుడికి నాలుక పిడచగట్టుకుపోయి మాట కూడా సరిగ్గా రావటం లేదు. అతను ఆ పొట్టివాడిని దూరంగా విసిరేసి కుండలో నీళ్లు గటగటా తాగేశాడు. ప్రాణం లేచి వచ్చినట్లయింది. పొట్టివాడు కొందరు యాత్రికులు తన మీద పడాలని చూస్తే ఎలాగో తప్పించుకొని ఎడారి దారి పట్టాడు. యువకుడు కొంత దూరం పోయేసరికి చీకటి పడింది. ఎక్కడా జనసంచారాలు కనిపించలేదు. అతను నడక సాగించాడు. అతను గాఢాంధకారంలో పడిపోతూ ఉంటే దూరంగా దీపపు కాంతి కనిపించింది. అది ఒక వర్తకుల బిడారు. వర్తకులు దొంగల భయంతో ప్రాణాలు అరచేతి పట్టుకుని ఉన్నారు. ఆ సంగతి తెలిసిన యువకుడు వారితో, మీరేమీ భయపడకండి, నేనొక్కడే 50 మందికి జవాబు చెప్పగలను. నేనుండగా మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నాడు. ఆ మాటకి వర్తకులు సంతోషించి అతనికి ఆహార పానీయాలు ఇచ్చారు. యువకుడు తృప్తిగా తిని నీరు తాగి నిద్ర ముంచుకురాగా గురకపెట్టి నిద్రపోసాగాడు. అప్పుడు వర్తకులలో ఒకడు మిగిలిన వాళ్ళతో, సోదరులారా, దొంగల భయం కంటే ఈ యువకుడి భయమే జాస్తిగా ఉండేటట్లు కనబడుతోంది. ఇతను దొంగ కాడని మనకేం తెలుసు? నిజం దేవుడికే తెలియాలి. ఇతన్ని ఇక్కడే వదిలి మనం వెళ్ళిపోవటం మేలు అన్నాడు. మిగిలిన వర్తకుల్లో కూడా సందేహం తల ఎత్తింది. వాళ్ళు అతన్ని అక్కడే వదిలి ముందుకు సాగిపోయారు. యువకుడికి మెలకువ వచ్చేసరికి తెల్లవార వస్తున్నది. వర్తకుల బిడారు లేదు. ఆహా, తండ్రి చెప్పిన మాట నిజమైంది గదా అనుకున్నాడు. అంతలో దూరాన కత్తులు టకటకా మనటం వినిపించింది. యువకుడు అటుగా వెళ్ళేసరికి ఒక అందమైన యువకుడు అనేక మంది దొంగలతో హోరాహోరీ పోరాడుతున్నాడు. మన యువకుడు కూడా దొంగల మీదకి కలియబడ్డాడు. 2 యువకుల ధాటికి తట్టుకోలేక దొంగలు పారిపోయారు. అందమైన యువకుడు మన యువకుడితో, సోదరా, నువ్వెవరో నాకు తెలీదు. సమయానికి నువ్వు రాకపోతే ఈనాడు నా ప్రాణాలు నిలిచేవి కావు. నేనీ దేశపు యువరాజును. నాకు చేసిన సహాయానికి నా ఆతిథ్యం స్వీకరించమని కోరుకుంటున్నాను అన్నాడు. మన యువకుడు యువరాజుకు తన కథ అంతా చెప్పుకున్నాడు. యువరాజు అతన్ని కొంతకాలం తన వద్ద ఉంచుకొని అనేక కానుకలిచ్చి ఇంటికి పంపించేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.